Hi guys, welcome to Srikanth Motortech. This is new Shine 125cc. కొత్త గ్రాఫిక్స్ ఇక్కడ షైన్ లోగో చూడండి ఎలా ఉందో, ట్యాంక్ మీద బాగుంది కదా. అలాగే ఇది మనకి అలాయ్ వీల్స్ కూడా మనకు ఆ బ్రౌన్ కలర్ అలాయ్ వీల్స్ తీసుకొచ్చారు. చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఎప్పటిలాగా షైన్ 125 కాకుండా. సో దీనికి సంబంధించిన రైడ్ రివ్యూ, అలాగే దీని ప్రైస్ ఏంటి, ఆటోమేటిక్గా కొన్ని అప్డేట్స్ ఉన్నాయంటే పెంచుతారు కదా. సో ఎంత పెరిగింది, ఎవరు కొంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది, మైలేజ్ ఏంటి అండ్ ఎలాంటి విషయాలంటి గురించి క్లియర్గా మాట్లాడతాయి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని ఇలాంటి మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు మీ దాకా తీసుకొచ్చి ఇస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు ఏంటంటే ఒక టైంలో బండి కొంటారు, ఎక్కువ యంగ్స్టర్స్ చూస్తూ ఉంటారు, మీ చేతికి డబ్బులు వచ్చినప్పుడు కొంటారు కదా వెళ్ళి, అప్పుడు మీకు ఒక మంచి బండి కొనే నాలెడ్జ్ మన ఛానల్ మీకు ఇస్తుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. చాలా మంది చూస్తున్నారు, నేను సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇలాంటి న్యూ కంటెంట్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాను కాబట్టి అప్డేటెడ్ వెహికల్ మీరు కొనుక్కోవచ్చు. నాన్ సెన్స్ ఏముండదు మన ఛానల్, ఒక ప్యూర్ ఆటోమొబైల్ కంటెంట్, కార్, బైక్స్ రివ్యూస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో సోలో క్రియేటర్స్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, కింద ఖచ్చితంగా కూడా మీరు హైప్ చేయండి. కొత్తగా హైప్ ఇంట్రడ్యూస్ చేసింది. లేట్ చేయకుండా ఈ బైక్ సంబంధించినటువంటి స్పెక్స్ లైట్గా చూసేసి మనం రైడ్ చేద్దాం. రైడ్ చేసి ఎక్కువ మాట్లాడుకుందాం. సో స్పెక్స్లో తక్కువ మాట్లాడుకుందాం, ఎందుకంటే సేమ్ స్పెక్సే, మారలేదు స్పెక్స్ ఏమి. మనకి ఇది వచ్చేసరికి ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఏపీలో 13.5% ఒక 1.5% ఎక్స్ట్రా మనకి రోడ్ ట్యాక్స్ అయితే పెరిగిందన్నమాట. సో ఇదేమవుతుందంటే మీకు ఒక 2,000 రూపాయలు పెరుగుతుంది లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు షైన్ కొంటే. ఇది వచ్చేసరికి నేను ఒంగోలులోని పైనీర్ హోండా షోరూమ్ నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోని. సో అక్కడ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను 1,09,000 రూపాయల వరకు ఉందన్నమాట. నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను, మీరు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు మీరు క్లియర్ డీటెయిల్స్ అయితే పొందొచ్చు. స్క్రీన్ మీద కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళకి కాల్ చేసినా మీరు బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ బైక్ యొక్క మైలేజ్ చూసుకున్నట్లయితే ఈజీ మీరు కనుక డే టు డే యూసేజ్లో కొంచెం 60 లోపు కనుక మంచిగా కమ్యూట్ చేస్తూ ఉంటే స్ట్రెస్ చేయకుండా ఇంజన్, ఇది 125cc ఇంజన్, మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ ఇంజనే. ఆ టైప్లో మీరు వాడుకుంటూ ఉంటే మీకు 60 నుంచి 65 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. 65 వచ్చేసరికి హైవే మీద వస్తుంది. సో 60 వచ్చేసరికి మీకు సిటీ ట్రాఫిక్ కండిషన్లో మీరు మరీ రఫ్ అండ్ టఫ్కి వెళ్తే కొంచెం తగ్గొచ్చాము, కానీ 60 అయితే స్టాండర్డ్ ఉంటుంది అన్నమాట. ఆ మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని డైలీ కమ్యూట్ చేయడానికి అండ్ ఆఫీస్ పర్పస్ మీద యూస్ చేసుకోవడానికి, ఎక్కువ హైవే కమ్యూటింగ్ చేయడానికి సో మీరు యూస్ చేసుకోండి. మీరు అన్ఈవెన్ రోడ్లోకి, రఫ్ అండ్ టఫ్గా ఉండే రోడ్లోకి అలా తీసుకెళ్ళి వాడటానికి దీన్ని రెడీ చేయలేదన్నమాట. అఫ్కోర్స్ యూస్ చేసుకోవచ్చు పల్లెటూరుల్లో, కానీ సౌండ్స్ వస్తున్నాయి అది ఇదని దీన్ని మనం కంప్లైంట్ చేయకూడదు. ఇది ఒక ప్యూర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్యూల్ ఎఫిషియెంట్ కంప్యూటర్ అన్నమాట, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇంజిన్ వచ్చేసరికి ఇది మనకి 123.94cc, 10.6 bhp పవరు, 11 Nm టార్క్ తోటి ఉంటుంది. మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో ఆఫర్ చేస్తున్నారు, కిక్ రాడ్ ఉంటుంది. సో మంచి పవర్ అండ్ టార్కే. రైడ్ చేసేటప్పుడు ఇంకా మాట్లాడుకుందాం. 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో స్టాండర్డ్ 160 సరిపోతుంది ఇండియా రోడ్ కండిషన్స్కి. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్ లాగా కనిపిస్తుంది, డార్క్ గోల్డ్ అలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఈ కలర్ అలాయ్ వీల్స్కి అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి గ్రాఫిక్స్కి మ్యాచింగ్ అన్నమాట. సో ఇది మనకి 18-inch వీల్, 240 mm డిస్క్ బ్రేక్, సింగిల్ ఛానల్ ఏబిఎస్కి అప్గ్రేడ్ చేస్తామని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మీకు చెప్పేది ఏంటంటే కొంచెం టైం పడుతుంది, మనకి ఏప్రిల్ తర్వాత ఇంకా కుక్ చేస్తున్నారు, వస్తుంది ఒక టైం వస్తుంది. ఏబిఎస్ కంపల్సరీ మ్యాండేటరీ ఇండియాలో 125cc వెహికల్స్ వరకు అన్నీ ఏబిఎస్కి అప్గ్రేడ్ అవుతాయి. ప్రజెంట్ అయితే సో చెప్పాను కదా, కుక్ చేస్తున్నారు, తొందరలోనే వస్తాయి. వెయిట్ చేసి కొనాలి ఏబిఎస్ కోసం అంటే మీరు వెయిట్ చేయాలి. ఏప్రిల్ తర్వాత నాకు తెలిసి ఇయర్ మిడ్లో కానీ అండ్ ఫెస్టివల్కి ముందు, దసరాకి ముందు అయితే మ్యాక్సిమం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో ఏబిఎస్ అనేది. ఇదైతే నాన్ ఏబిఎస్ఏ, 240 mm డిస్క్ బ్రేక్తో ఉంది. సో మనకి కాంబీ బ్రేక్ సిస్టమ్ అనమాట. ఫ్రంట్ బ్రేక్ కొడితే బ్యాక్ సైడ్ బ్రేక్ కొడితే ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అయిపోతుంది అనమాట. సో ఇది మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్, 30 mm టెలిస్కోపిక్ ఆఫర్ చేస్తున్నారు. 80/100 సెక్షన్ టైరు, 18 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట ఇవి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్తో ఆఫర్ చేస్తున్నారు. ఇంకా 90/90కి రీసెంట్గానే అప్గ్రేడ్ అయిందన్నమాట. ఇది కొంచెం ఇదివరకు 80/100, ఇప్పుడు 90/90 18-inch టైర్కి అయితే అప్గ్రేడ్ చేశారు. 130 mm డ్రమ్ బ్రేక్తో వస్తుందన్నమాట. ఇంకా చైన్ అనేది సీల్ చేసి ఉంటుంది. సైడ్ స్టాండ్ కనుక వేసి ఉంటే మీకు ఇంజిన్ ఆన్ కాదు, తీస్తేనే ఆన్ అయ్యిద్ది. ఇలాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. లో సర్వీస్ అన్నమాట. సర్వీస్ కాస్ట్ అయితే మీకు పెద్దగా అవ్వదు, మీ పాకెట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. ఎవ్రీ 3,000 kilometers వచ్చి ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఇంకా హ్యాండిల్ బార్ వచ్చేసరికి సో మనకి అప్రైట్ ఉంటుందన్నమాట, రిలాక్స్డ్ హ్యాండిల్ పోస్చర్ అయితే ఉంటుంది. నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 5.10 అలా ఉంటాను. సో చూడండి, 790 mm సీట్ హైట్ ఇది. సో ఎవరికైనా ఈజీగా అందుతుంది. 5.4, 5.3, 5.4, 5.5 వాళ్ళు కూడా యాప్ట్గా సూట్ అవుతుంది అనమాట. అండ్ అప్రైట్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుంది, రిలాక్స్డ్గా కూర్చొని మనం ట్రావెల్ చేయొచ్చు, మీరు ఎక్కడ డిస్కంఫర్ట్ అయితే ఉండదు. సో లాంగ్ రైడ్స్కి రికమెండెడ్ కాదు,
బట్ మీరు ఒక డే టు డే యూసేజ్లో ఒక 100-120 కిలోమీటర్ లాంగ్ రైడ్కి వెళ్తానంటే వెళ్ళొచ్చు. బట్ ఎవ్రీ 50 కిలోమీటర్లకు వచ్చి ఒకసారైనా బండి ఆపండి, లేకపోతే ఏమవుతుందంటే ఇది లాంగ్ రైడ్ కోసం రెడీ చేయబడిన ఇంజిన్ కాదు, స్ట్రెస్ అవుతుంది అన్నమాట, ఇంజిన్ స్ట్రగుల్ అవుతుంది. ఇక్కడ మనకి డిజిటల్ కన్సోల్ చూసుకున్నట్లయితే సో మనకి నెగిటివ్ ఎల్సిడి కన్సోల్, మనకి లో ఫ్యూల్ ఇండికేటరు, సో మనకి అలాగే స్పీడోమీటరు, టైము, గేర్ పొజిషనింగ్ ఇండికేటరు, సో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఫ్యూయల్ ట్రాకింగ్ ఉంటుంది, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, ఈ ఫీచర్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో అలాగే ఇది మనకి డిస్క్ వేరియంట్, సో డ్రమ్ కావాలన్నా ఆప్షనల్గా ఉంటుందన్నమాట దీంట్లో మీకు. సో ఇక్కడ మనకి స్విచ్ కేస్ కూడా చాలా బాగుంది, సో మన హై బీమ్ లో బీమ్ కానీ. సో అలాగే హారన్ మీరు గమనించవచ్చు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా ఇంజిన్ కట్ ఆఫ్ అయ్యేటువంటి ఆఫర్ ఇది కూడా ఉందన్నమాట. మీరు ఎక్కడన్నా సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగున్నప్పుడు న్యూట్రల్లోకి తీసుకొస్తే ఇంజిన్ కట్ ఆఫ్ అవుతుంది. తర్వాత మీరు క్లచ్ పట్టుకున్న వెంటనే ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆన్ అవుతుంది. సో ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వెళ్దాం. ఎప్పటిలాగా వెరీ రిఫైన్డ్ అండ్ వెరీ స్మూత్ అన్నమాట ఇంజిన్ అయితే మాత్రం. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే హాలోజన్ బల్బ్ సెటప్ తోటే హెడ్ ల్యాంప్, క్రోమ్ ఫినిషింగ్, సో మనకి ఏం మార్పు రాలేదు. హెడ్ ల్యాంప్ కూడా దీంట్లో చేంజ్ వస్తుంది, ఖచ్చితంగా ఎల్ఈడీలోకి తీసుకొస్తారు హెడ్ ల్యాంప్. అది మాత్రం మీరు ఆఫ్టర్ ఏప్రిల్ అండ్ ఫెస్టివల్ లోపు అయితే ఏబిఎస్తో కూడినటువంటి దాన్ని మనం చూడొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ షార్ప్ కట్ తోటి మనకు ఒక టైల్ ల్యాంప్ అయితే ఉంది. సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్గా మనకి బల్బ్ టైపే ఇచ్చేస్తున్నారనమాట. సో ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించినటువంటి కంప్లీట్ మైలేజ్, స్పెక్స్ ఇదన్నమాట. ఇప్పుడు రైడ్ చేద్దాం, రైడ్ చేసి మనం ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ సీట్ కంఫర్ట్, బ్రేకింగ్ ఇవన్నీ చూద్దాం అక్కడ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రైడ్. ఓకే, రైడ్ చేద్దాం. సో ఈవినింగ్ టైంలో చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ షైన్ లోగో కానీ అండ్ ఈ బ్లూ కలర్ మీద రిఫ్రెషింగ్గా ఉంది. రైడ్ చేద్దాం. ఎస్, చాలా స్మూత్ అండ్ రిఫైన్డ్ అనిపిస్తుంది ఇంజిన్ ఎప్పుడు. ఒకసారి పర్ఫార్మెన్స్ చూద్దాం. ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. యా, బ్రేకింగ్ కూడా బాగుంది. అంటే ఏబిఎస్ ఉంటే ఇంకా బాగుంటుంది అనుకోండి, పర్లేదు. సో మంచి బ్రేకింగ్ బైటింగ్ ఉంది. కాంబీ బ్రేక్ బాగా వర్క్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ చూసాం ఇప్పుడు దాకా. సో పర్ఫార్మెన్స్ అయితే మాత్రం చాలా డీసెంట్ ఉంది. ఇన్స్టెంట్గా మీరు థ్రాటిల్ తిప్పుతున్నప్పుడు ఆ రెస్పాన్స్ మంచిగా ఉంటుంది అన్నమాట. షైన్లో 11 Nm టార్క్, దీనికి SP 125కి 10.9 Nm టార్క్. సో ఎలా చూసుకున్నా దీనికి బెటర్ టార్కే ఉంది. సో ఇన్స్టెంట్ పుల్ బాగుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో మీరు యూజ్ చేసుకున్నప్పుడు, ఇలా హైవే మీద ఇన్స్టెంట్గా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు షైన్ చాలా ర్యాపిడ్గా మీకైతే రియాక్ట్ అవుతుంది అనమాట. మీరు చూశారు. అండ్ ఇంకొక చేతితో మంచిగా స్మూత్గా, అలా బటరీ స్మూత్ అని చెప్పొచ్చు, అంత స్మూత్గా బండి ముందుకు వెళ్తుంది అనమాట. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కిక్ రాడ్ కూడా ఉంది. సో స్మూత్గా మీరు ఎంజాయ్ చేయొచ్చు మీ రైడ్స్ అన్నీ. సో లాంగ్ రైడ్స్కి వెళ్ళాలంటే మాత్రం లిమిటెడ్ లాంగ్ రైడ్స్, ఒక 100, 120, 150 అలా అయితే వెళ్ళరండి. అది కూడా 50 కిలోమీటర్లకు వచ్చి ఒకసారి ఖచ్చితంగా కూడా బ్రేక్ తీసుకోండి. మంచి మైలేజ్ రావాలంటే 60 దగ్గర నడిపించుకోండి. ఇందాక నేను నడిపినట్టు నడపొద్దు. దానికోసం మాత్రం రెడీ చేయలేదు ఈ బండిని. చాలా ఇబ్బంది పడుతుంది అనమాట బండి. 70 తర్వాత దీన్ని మీరు కంట్రోల్ చేయగలమా అంటే చేస్తాను, అన్ని సమయాల్లో చేయలేము. ఎందుకంటే మీకు బ్రేకింగ్ అంత ఎఫిషియెంట్ కాదు. 70 తర్వాత మనం బ్రేక్ కొడితే బండిని ఖచ్చితంగా కంట్రోల్ చేయొచ్చు అనడానికి 50-50 ఛాన్సెస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ 90/90 సెక్షన్ టైరే కాబట్టి 60-70 లోపు రికమెండెడ్ అయితే 60, ఇంకా 50-60 అయితే ఇంకా మంచి మైలేజ్ కూడా వస్తుంది. 125cc బండి. సో డైలీ కమ్యూట్ చేయడానికి, ఫ్యామిలీని ఎక్కించుకొని తిరగడానికి, సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూజ్ చేసుకోవడానికి ఒక మంచి వెహికల్ అని చెప్తాను. సో ఇంకొంచెం ముందుకెళ్ళి మనం అటువైపు వెళ్ళామనుకోండి, అక్కడ కొంచెం అనీవెన్ రోడ్ వస్తుంది, అక్కడ సస్పెన్షన్ చెక్ చేస్తాం. సో హ్యాండిల్ బార్ అయితే అప్రైట్ ఉంది. చక్కగా అప్పర్ బాడీ స్ట్రెస్ లేకుండా కూర్చొని హ్యాపీగా రిలాక్స్డ్గా అలా ట్రావెల్ చేయొచ్చు. సో మీకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అయితే ఏం రావు. సో అలాగే కంఫర్టబుల్గా ఉంది హ్యాండిల్ బార్. అండ్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. అడిక్వేట్గా రైడర్ సీట్కి మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో అడిక్వేట్ ఉంది. బ్యాక్ సైడ్ కూర్చున్న లేడీస్ కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. సో
ఇక్కడ మనకి నెగిటివ్ టర్మినల్ అయినా ప్రాపర్గా కనిపిస్తుంది. నైట్ అయితే బ్యాక్ లైట్ వెలుగుతుంది కాబట్టి మంచిగా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నైట్ డే రెండింటికి సఫిషియంట్ స్పీడోమీటర్ బాగా కనిపిస్తుంటుంది. గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఎక్కువ ఇండికేటర్ లైట్ ఉంది. మనం 60 బిలో వెళ్తేనే లైట్ వెలుగుతుంది అనమాట. అది కూడా రైట్ గేర్లో రైట్ స్పీడ్ వెళ్తేనే మీకు లైట్ వెలుగుతుంది. లైట్ వెలిగిందంటే ఎక్కువ లైట్ మంచి మైలేజ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి రోడ్స్లో మీరు ర్యాపిడ్గా బ్రేక్ కొట్టొద్దు, జారిపోతుంది బండి. ఎందుకంటే దీనికి తక్కువ సన్న టైర్లు కదా, మంచి మైలేజ్ ఇస్తే కానీ మంచి రోడ్ గ్రిప్ ఆఫర్ చేయలేము అన్నమాట. ఇలాంటి రోడ్స్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, సస్పెన్షన్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నా. ఊకే అని చెప్పలేం కానీ సస్పెన్షను పర్లేదు. ఇలాంటి రోడ్స్ అయితే మాత్రం వెళ్ళగలుగుతుంది, కానీ మరీ ఇంతకంటే గుంటలు కాదు. ఇలా 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 ఉన్నాయనుకో కష్టం. అలాంటి రోడ్స్ మీద కంటిన్యూస్గా ట్రావెల్ చేయడానికి అయితే ఈ బండిని ట్యూన్ చేయలేదు. మంచిగా మీరు మంచి రోడ్స్లో అయితే మాత్రం బాగుంటుంది. అప్పుడప్పుడు ఏదో ఒక 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళకి ఒక 10 కిలోమీటర్స్ ఇలాంటి రోడ్డు ఉందనుకోండి, పెద్ద ప్రాబ్లం ఉండదు. అంతకంటే ఎక్కువ ఉందంటే మాత్రం సో మీరు సస్పెన్షన్ అయితే మాత్రం మీకు అంత ఎఫెక్టివ్గా ఉండదని నా ఒపీనియన్. సో 10.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. సో ఓవరాల్గా అయితే మాత్రం బ్రేకింగ్ అండ్ వర్త్. ఈ ప్రైస్కి 1,09,000 అంటే నాకు తెలిసి వర్తే. మంచి మైలేజ్ కోసం, డైలీ కమ్యూట్ చేయడం కోసం, సో ఫ్యామిలీ కోసం ఈ బండిని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా నాకు ఈ బండి మీద నా ఒపీనియన్. సో మీరేమనుకుంటున్నారో, రైడ్ చేస్తే మీకేమనిపించిందో, దీని ఓనర్స్ ఉంటే సో ఇలాంటి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియో కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. నేను శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.